మార్నింగ్ ఎవ్రీవన్. ఈ క్లాసు బీకామ్ వొకేషనల్ వాళ్ళకి ఇది కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ అని అడుగుతాడు. అంటే కాంపోనెంట్స్ అంటే భాగాలు. జిఎస్టీ అనేది మనకి ఏదైతే ఉందో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దాంట్లో భాగాలు ఎన్ని ఉన్నాయంటే కనుక మనకి 4 ఉన్నాయి. 4 భాగాలు అంటే 4 రకాల జిఎస్టీలు. అంటే జిఎస్టీలో రకాలు రాయండి అన్న, భాగాలు రాయండి అన్న, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జిఎస్టీ అన్న, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ అన్న ఈ క్వశ్చన్ రావాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్లీ మనకి 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సిజిఎస్టీ, సెకండ్ వన్ ఎస్జిఎస్టీ, థర్డ్ వన్ ఐజిఎస్టీ, ఫోర్త్ వన్ యూటీజిఎస్టీ అంటారు. ఆ పక్కన ఉన్నాయి చూడండి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, యూటీజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఇది యాక్చువల్లీ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. వీటిని ఏ టైంలో మనం యూజ్ చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ది ఐజిఎస్టీ. ఫస్ట్ వన్ ఐజిఎస్టీ ఇచ్చారు కాబట్టి ఐజిఎస్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐజిఎస్టీ అంటే కనుక ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఇది ఎప్పుడు వస్తుందంటే ఫోర్ సిచ్యువేషన్స్లో వస్తుందండి. ఒకటి, రెండు రాష్ట్రాల మధ్య కానీ, అంటే బిట్వీన్ 2 స్టేట్స్ లేదా బిట్వీన్ 2 కంట్రీస్, అంటే 2 దేశాల మధ్య కానీ, 2 రాష్ట్రాల మధ్య కానీ, లేదా 2 యూనియన్ టెరిటరీస్ అండి, 2 కేంద్రపాలిత ప్రాంతాల మధ్య కానీ, లేదా బిట్వీన్ 1 స్టేట్ అండ్ 1 యూనియన్ టెరిటరీ, ఒక కేంద్రపాలిత ప్రాంతము ఒక రాష్ట్రము మధ్య కనుక ఏదన్నా మనం కొనుగోలు అమ్మకాలు జరిగితే కనుక ఈ 4 సిచ్యువేషన్లోని ఐజిఎస్టీ అనేది విధించడం జరిగింది అనమాట. దీన్ని ఎవరు విధిస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి రైట్ ఉంటుంది. అంటే ఈ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, వాళ్ళకి పే చేయవలసి ఉంటుంది. దీని మీద అథారిటీ ఎవరిదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఈ 4 సిచ్యువేషన్ గుర్తుంచుకోండి. 4 సిచ్యువేషన్లో ఐజిఎస్టీ అనేది వస్తుంది. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మళ్ళీ మనకి దీని మీద ఎస్ఏ క్వశ్చన్ కూడా ఒకటి అడుగుతూ ఉంటాడు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది 4 సిచ్యువేషన్లో వస్తుంది. 2 దేశాల మధ్య కానీ, 2 రాష్ట్రాల మధ్య కానీ, లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతము ఒక రాష్ట్రం మధ్య కానీ, లేదా 2 కేంద్రపాలిత ప్రాంతాల మధ్య కానీ ఏదైనా కొనుగోలు అమ్మకాలు జరిగితే కనుక ఆ టైంలో చెల్లించే ట్యాక్స్ను ఐజిఎస్టీ అంటారనమాట. ఇది సింగిల్ రేట్ ఉంటుంది. ఏదైతే మన ట్యాక్స్ రేట్లు ఉన్నాయో ఆ సింగిల్ రేట్ అంతా ఐజిఎస్టీ కింద విధించడం జరిగిందండి. రెండవది స్టేట్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఎస్జిఎస్టీ ఒకటి, సిజిఎస్టీ ఒకటి, 2 కామన్గా వస్తాయి ఎప్పుడేమి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఈ 2 ఎప్పుడు కంబైన్డ్గా వస్తాయండి. ఎందుకంటే మనకి ట్యాక్స్ రేటు ఒక 12% ఉందనుకోండి. ఆ 12%లో 6% సిజిఎస్టీ అవుద్ది, 6% ఎస్జిఎస్టీ అవుద్ది అనమాట. ఇలా 2 భాగాల కింద డివైడ్ అయిపోద్ది. అందుకని ఈ 2 ట్యాక్స్లు ఎప్పుడు వచ్చినా సరే కంబైన్డ్గానే వస్తాయి, కలిసి వస్తాయి. ఒక బిల్లులో ఈ 2 ట్యాక్స్లు ఉన్నాయంటే కనుక అది సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి వస్తాయి అన్నమాట. అది ఏ సిచ్యువేషన్లో వస్తుందంటే కనుక విత్ ఇన్ ద స్టేట్ అండి. ఒక రాష్ట్రం లోపల, ఏదైనా ఒక రాష్ట్రం లోపల మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తే కనుక, కొనుగోలు అమ్మకాలు జరిగితే కనుక సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది అనమాట. ఎందాకడ ఐజిఎస్టీ సిచ్యువేషన్లు వేరే, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అనేది 2 కంబైన్డ్గా వస్తుంది. ఈ సిచ్యువేషన్ వేరే. ఇది ఎప్పుడు వస్తాయంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అండ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈ 2 కలిపి వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఒక రాష్ట్రం లోపల మనం కొనుగోలు అమ్మకాలు కలిపి చేస్తే కనుక, కొనుగోలు అమ్మకాలు ఏదో ఒకటి రాష్ట్రం లోపలే మనం చేస్తుంటే కనుక, అంటే ఆంధ్ర మనకి ఏపీ ఉందండి, ఏపీలోనే అంటే విజయవాడ నుంచి పెనుగొండ సరుకులు కొనుక్కొచ్చాం అనుకోండి, ఇవి ఈ గూడ్స్ విత్ ఇన్ స్టేట్లో జరిగింది కాబట్టి వాటిని ఏమంటాం, విత్ ఇన్ ద స్టేట్ గూడ్స్. దీని మీద ఈ 2 ట్యాక్స్లు వస్తాయన్నమాట. అంటే విత్ ఇన్ ద స్టేట్లో జరిగింది కాబట్టి రాష్ట్రం లోపలే జరిగింది. విజయవాడ పెనుగొండ మన ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి ఆంధ్ర లోపలే జరిగింది, ఒకే స్టేట్ లోపల జరిగింది కాబట్టి దీనికి
సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్స్లు వస్తాయి. అదే పక్క రాష్ట్రం వెళ్ళి కొనుక్కొచ్చామనుకోండి, ఇప్పుడు కర్ణాటక వెళ్ళి కొనుక్కొచ్చామనుకోండి, కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మనకేమవుద్ది, అది ఐజిఎస్టీ వస్తుంది అనమాట. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రాదు. రాష్ట్రం లోపల జరిగితేనే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి వస్తాయి. లాస్ట్ వన్, ఫోర్త్ వన్, యూటీజీఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మనకి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయండి. అది కేంద్రం ఆధీనంలో ఉంటాయన్నమాట. దాని పరిపాలన అంతా అవే చూసుకుంటాయి. పాండిచ్చేరి ఇవి ఉన్నాయి చూడండి, అలాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి వాటికి సెంట్రల్ గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. అంటే దీన్ని మన నార్మల్ స్టేట్ ఏదైతే ఉందో దానికి, కేంద్రపాలిత ప్రాంతానికి, యూనియన్ టెరిటరీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఆ డిఫరెన్స్ తర్వాత మనం చూసుకుందాం. ఫస్ట్ యూనియన్ టెరిటరీలో ఏదైనా ట్రాన్సాక్షన్ మనం చేస్తుంటే కనుక, బయింగ్ అండ్ సెల్లింగ్ ఏదైనా చేస్తుంటే కనుక, ఆ బయింగ్ అండ్ సెల్లింగ్ మీద మనకి ఏ ట్యాక్స్ పే చేస్తారంటే యూటీజీఎస్టీ అనమాట. యూటీజీఎస్టీ అంటే ఇండైరెక్ట్గా యూటీజీఎస్టీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్దండి. కేంద్రపాలిత ప్రాంతం లోపల బయింగ్ అండ్ సెల్లింగ్, కొనుగోలు అమ్మకాలు జరుగుంటే కనుక ఆ టైంలో విధించే ట్యాక్స్ను యూటీజీఎస్టీ అంటారు. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి ఆధీనంలో ఉంటుంది అన్నమాట. ఇక సిజిఎస్టీ అనేదేమో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ రెండు కలిపి వస్తాయన్నాను కదా. ఎస్జిఎస్టీ మీద చెల్లించే పన్ను ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది. సిజిఎస్టీ భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్నేమో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది అన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. ఈ 4 టైప్ ట్యాక్స్లు బాగా చదువుకోండి, ఇది బాగా ఇంపార్టెంట్ వన్ కూడా. థ్యాంక్ యూ ఎవరీవన్.